నమస్కారం, నేను మీ జేఎంఆర్. ఈరోజు చిలుకలూరుపేట రాజకీయం గురించి తెలుసుకుందాం. ఆంధ్ర రాష్ట్రంలో చిలుకలూరుపేట నియోజకవర్గానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. తెలుగుదేశం పార్టీలో ఉన్న విడుదల రజని 2019 ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరవలసి వచ్చింది? 2019లో వైసీపీ తరపు నుంచి టికెట్ తెచ్చుకొని గెలిచిన విడుదల రజని మొట్టమొదటిసారిగానే మంత్రి పదవి చేపట్టారు. కానీ 2024లో గుంటూరు పశ్చిమ నుంచి ఎందుకు పోటీ చేయవలసి వచ్చింది? 2024 ఎన్నికల సమయంలో మల్లెల రాజేష్ నాయుడుకి దాదాపుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఖరారు చేసి చివరి నిమిషంలో గుంటూరు మేయర్ అయినటువంటి కావటి మనోహర్ నాయుడికి సీటు ఇచ్చి ఘోర ఓటమిని ఎందుకు చవి చూసింది? ఇది జగన్మోహన్ రెడ్డి గారి సోషల్ ఇంజనీరింగ్ లో భాగమా, లేక చిలుకలూరుపేట నియోజకవర్గంలో జరిగే రాజకీయమా? ముందుగా చిలుకలూరుపేట అసెంబ్లీ నియోజకవర్గం ఎలక్షన్ల చరిత్ర గురించి తెలుసుకుందాం. నర్సరావుపేట లోక్సభ పరిధిలోని జనరల్ అసెంబ్లీ స్థానం చిలుకలూరుపేట ఒకటి. ఈ నియోజకవర్గంలో నాదెండ్ల, చిలుకలూరుపేట రూరల్, ఎడ్లపాడు మండలాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో సుమారుగా 2,24,000 ఓట్లు ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా కమ్మ, ముస్లిం, కాపు, వైశ్య, ఎస్సీ, మాల, మాదిగ కులాలు ఉన్న కమ్మవారిదే పైచేయి. ఎంతగా అంటే 2019 ఎన్నికలు మినహాయించి 1952 నుంచి 2014 వరకు ఎన్నికలు అన్ని పార్టీలు ఓడినా గెలిచినా కమ్మ అభ్యర్థినే నిలబెట్టాయి. వేరే కులం వారికి టికెట్ కూడా ఇవ్వలేదు. మొదటిసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కమ్మ కులం కాని అభ్యర్థి విడుదల రజని గారికి సీట్ ఇచ్చి సఫలమైందని మనం చెప్పుకోవచ్చు. టీడీపీ ఆవిర్భవించక ముందు 4 ఎన్నికలు జరిగితే 2 సార్లు 1978, 72 కాంగ్రెస్ గెలిచింది. ఒకసారి 1967లో స్వతంత్ర పార్టీ గెలిచింది. ఒకసారి 1952లో సిపిఎం గెలిచాయి. టీడీపీ ఆవిర్భవించిన తర్వాత 10 సార్లు ఎన్నికలు జరిగితే 1983, 89, 99, 2009, 2014, 2024 ఎన్నికల్లో 6 సార్లు టీడీపీ గెలిచింది. ఈ 6 సార్లలో 4 సార్లు పత్తిపాటి పుల్లారావు గెలిచారు. ఇక కాంగ్రెస్ గురించి చెప్పాలంటే 2 సార్లు 1985, 94లో మాత్రమే గెలిచింది. 2004లో మర్రి రాజశేఖర్ ఇండిపెండెంట్ గా గెలిచిన కాంగ్రెస్ పార్టీ మర్రి రాజశేఖర్ ను తమ అభ్యర్థిగానే అధికారికంగా ప్రకటించుకుంది. 2009 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పత్తిపాటి పుల్లారావు కాంగ్రెస్ సిట్టింగ్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ పై 813 ఓట్ల మెజార్టీతో గెలిచారు. చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీ తరఫు నుంచి 2009లో సినీ రచయిత, సినీ యాక్టర్ పోసాని కృష్ణమురళి గారికి 14,201 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక 2014లో జనసేన, బీజేపీ అలియన్స్ తో పోటీ చేసిన టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మర్రి రాజశేఖర్ గారి మీద 10,684 ఓట్ల మెజార్టీతో మరోసారి గెలిచి మంత్రి కూడా అయ్యారు. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరపున విడుదల రజని టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి అయిన పత్తిపాటి పుల్లారావు గారి మీద 8,301 ఓట్ల మెజార్టీతో గెలిచి మొదటిసారి ఆమె మంత్రి అయ్యారు. జనసేన కేవలం ఈ ఎలక్షన్ లో 2,958 ఓట్లు మాత్రమే వచ్చాయి. కాపుల ఓట్లు గణనీయంగా ఉన్న ఆ ఓట్లు జనసేనకి పడలేదు. బీజేపీకి కేవలం 406 ఓట్లు మాత్రమే వచ్చాయి. వైసీపీ 2024లో అనూహ్యంగా గుంటూరు మేయర్ అయిన కావటి మనోహర్ నాయుడికి సీటు ఇచ్చి ఘోర ఓటమిని చవి చూసింది. 2024 ఎన్నికల్లో పత్తిపాటి పుల్లారావు కావటి మనోహర్ నాయుడుపై 33,260 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2029 ఎన్నికల్లో విడుదల రజని సొంత నియోజకవర్గం చిలుకలూరుపేట నుంచి పోటీ చేస్తారా, లేక సోషల్ ఇంజనీరింగ్ లో భాగంగా ఇంకొక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారా చూద్దాం.